హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ కీర్తి క్రియేషన్స్. ఏందండి ఈరోజు బీట్స్ కనిపించట్లేదు కదా? అవును, ఈరోజు వితౌట్ బీట్స్ సింపుల్ కుచ్చుకి ఒక డిఫరెంట్ యూనిక్ మెథడ్లో చూపిస్తానండి. చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. అలాగే సింపుల్ మెథడ్లో ఈజీ స్టెప్స్లో చూపిస్తాను. మనకు కావాల్సిన మెటీరియల్ వచ్చేసి సిల్క్ థ్రెడ్, మ్యాచింగ్ సిల్క్ థ్రెడ్ కావాలి. ఇంకొచ్చేసి జరీ థ్రెడ్, చిన్న హెమ్మింగ్కి వాడతాం కదండి ఆ నీడిల్. ఇంకొచ్చేసి క్రోషా నీడిల్ కావాలి. ఇలా సీజర్, చాపీస్, గ్లూ, ఇంకొచ్చేసి టేప్. ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ కాకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఇలా శాంపుల్గా అయితే క్లాత్ తీసుకున్నానండి. క్లాత్ పైన 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చేసి మార్క్ పెట్టుకున్నా. కావాలంటే 1.5 ఇంచ్ అయినా పెట్టుకోవచ్చు, కొద్ది దూరం కావాలంటే. ఇలా పెట్టిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇలా క్రోషా నీడిల్ తీసుకున్నానండి. ఇదిగోండి, కొద్దిగా ఇది కాకపోయినా కొద్ది ఇక్కడ మంద ఉండేలా చూసుకోండి. ఇదైతే బాగుంటుంది, ఎందుకంటే ఇక్కడ ముందు ఫ్రంట్లో షార్ప్ ఉంటుంది కదా, మనకి శారీ థ్రెడ్ అనేది ఎక్కడ కట్ కాకుండా ఈజీగా వచ్చేస్తుంది. హోలు ఇక్కడ మార్క్ ఉన్న దగ్గర మరి కింద నుంచి కాకుండా లైట్గా ఇదిగోండి ఇలా ఇక్కడ నుంచి ఇలా కొద్దిగా ఇలా రౌండ్గా ఇలా తిప్పేస్తే హోల్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇదిగోండి ఇలా చూడండి ఎంత బాగా అనిపిస్తుందో రౌండ్గా ఇలా ఫ్రెండ్స్, ఇదిగోండి ఇలా 150 స్టాండ్స్ సిల్క్ థ్రెడ్ అండి, ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇది కట్ ఎలా చేయాలో, గ్లూ ఎలా పెట్టుకోవాలో ఈజీగా ఈ వీడియోలో అయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. వీడియో షార్ట్ ఉంది, అలాగే లాంగ్ వీడియో ఉంది. కావాలంటే ఎవరైనా చూడకపోతే చూసేయచ్చు. ఇదిగోండి ఈజీగా. ఫ్రెండ్స్, ఇక్కడ గమనించండి, ఇక్కడ ఫ్రంట్ నుంచి కాకుండా కింద బ్యాక్ సైడ్ నుంచి ఇక్కడ నుంచి తీసుకున్నాను ఈ థ్రెడ్ అనేది. ఇదిగోండి ఇలా వేసుకొని లెంత్ అనేది చూసుకోండి ఎంత కావాలో. ఇక్కడైతే నేను 1 ఇంచ్ ఎక్కువ పెడుతున్నాను. ఇదిగోండి ఇలా అన్న తర్వాత ఇలా మంచి సాఫ్ట్గా ఇలా అనుకోవాలి. చూడడానికి డిజైన్ అనేది మంచిగా కనిపిస్తుంది. ఇలా అన్న తర్వాత కింద ఈ థ్రెడ్ ఉంటుంది కదా, ఈ థ్రెడ్ని ఇలా 2 పార్టిషన్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఈ పైన ఉన్న థ్రెడ్ని ఇలా సెంటర్లో తీసుకురావాలి. ఈ థ్రెడ్ని పైకి తీసుకురావాలి. ఇదిగోండి ఇలా ఈ థ్రెడ్ని ఇలా కిందికి వదిలేసుకొని ఈ 2 థ్రెడ్ని ఒకదానిపైన ఒకటి ఇలా వేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్లో. ఇదిగోండి ఇలా వేసుకున్న తర్వాత చిన్న నిడిల్ అండి, హెమ్మింగ్కి వాడతాం కదా ఆ నిడిల్. ఇంకొచ్చేసి జరీ థ్రెడ్ వేసుకున్నాను. ఇక్కడ కింద నుంచి బ్యాక్ సైడ్ నుంచి ఇలా పైకి తీసుకోవాలి నిడిల్ వచ్చేసి. జరీ థ్రెడ్ అనేది ఒక 2-3 టైమ్స్ ఇలా రౌండ్గా తిప్పేసి నాట్ వేసేసుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నేను పర్ల్ అయితే ఏం పెట్టట్లేదు. కావాలంటే మనం జరీ థ్రెడ్ వేసుకునేటప్పుడు ఒక పర్ల్ అయితే యాడ్ చేసుకోవచ్చు, అలా అయినా బాగుంటుంది డిజైన్. ఒక 2-3 టైమ్స్ ఇలా చుట్టేసేయండి, ఇక్కడ నాట్ అనేది వచ్చేస్తుంది. మళ్ళీ నిడిల్ కింద నుంచి పైకి ఇలా తీసుకోవాలి. మళ్ళీ పైనుంచి కిందికి ఇలా నాట్ వేసిన తర్వాత కింద లెంత్ వచ్చేసి ఇక్కడ 1 ఇంచ్ పైనే తీసుకున్నానండి నేను. కావాలంటే బేబీ కుచ్చు అయినా సరే తీసుకోవచ్చు, అలా అయినా ఈ డిజైన్ చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగా అనిపిస్తుంది కదా. ఫ్రెండ్స్, డిజైన్ ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉందండి. ప్రైస్ వచ్చేసి 250 to 350 ఏరియా వైజ్ ఎక్కువ తక్కువ చేసుకోవచ్చండి. బాగా అనిపిస్తుంది కదా. థ్యాంక్ యూ.